గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా సంక్రాంతి పండుగ సందర్భముగా ప్రసన్న వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో హిందూ సోదరులకు, మా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకున్నటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. అయితే పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారముగా జరుపుకుంటే సంక్రాంతి పండుగను సూర్యగమనం ఆధారముగా జరుపుకుంటాం. సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా పిలవడము జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులుగా మనము జరుపుకుంటాం. మొదటి రోజును భోగి పండుగ అని, రెండవ రోజును మకర సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ పండుగగా జరుపుకుంటాం. భోగి పండుగ. భోగి అనే పదం భూజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చినది. భోగి పండుగ రోజున ఏకువ జామున భోగి మంటలు వేయడము జరుగుతుంది. ఈ భోగి మంటలలో పాత వస్తువులను, పనికిరాని వస్తువులను, చెత్తను వేసి కాల్చడము జరుగుతుంది. దీనివల్ల దోషాలు తొలగిపోతాయని మన యొక్క నమ్మకం. భోగి పండుగ రోజున సాయంత్రము భోగి పళ్ళు పోయడము జరుగుతుంది. చిన్నపిల్లలకు రేగిపళ్ళు, పూలు, నాణ్యాలు, చెరక ముక్కలతో తల మీద భోగి పళ్ళు పోయడం జరుగుతుంది. సాయంత్రము బొమ్మల కొలువులను నిర్వహించడం కూడా జరుగుతుంది. రెండవ రోజును మకర సంక్రాంతి అని పిలుస్తాం. క్రాంతి అంటే ముందుకు జరగడం అని సంస్కృతంలో అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా మనము పిలుస్తాము. ఈ మకర సంక్రాంతిని మనము పెద్ద పండుగ అని కూడా అంటాము, పెద్దల పండుగ అని కూడా అంటాము. మకర సంక్రాంతి రోజున మనము రకరకాల పిండి వంటలు చేసుకొని దేవునికి నైవేద్యముగా పెట్టడము జరుగుతుంది. అదేవిధంగా ముగ్గులు పోటీలను నిర్వహించడము, ఎడ్ల పంద్యాలను నిర్వహించడము, కోళ్ల పంద్యాలను నిర్వహించడం అని కూడా జరుగుతుంది. మూడవ రోజును కనుమ పండుగగా పిలుస్తాము. కనుమ పండుగ రోజు పశువులను నీటితో శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి లక్ష్మీ స్వరూపులుగా భావిస్తాము. అంతేకాకుండా ఎడ్ల పంద్యాలను కూడా నిర్వహించడము జరుగుతుంది. కోళ్ల పంద్యాలను, ముగ్గులు పోటీలను కూడా నిర్వహించడము జరుగుతుంది. సంస్కృతిని సాగనంపడానికి చివరిగా రథం ముగ్గు వేసి సంక్రాంతి పండుగను ముగించడము జరుగుతుంది. ఈ విధంగా సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తరువాత తరాలకి తెలియజేయడం యొక్క ఉద్దేశంతో సంక్రాంతి పండుగ సందర్భంగా నేను మీకు ఇచ్చేటువంటి సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.